హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హీరోజ్ స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 142. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. అషిక గుండె ఇప్పుడు ఆశి ప్రాణంగా కొట్టుకుంటుందన్న నిజం కేవలం తన ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే తెలిసిన సీక్రెట్. అలాంటి నిజాన్ని ప్రణవి తన స్వార్థం కోసం విప్లవ్కి లీక్ చేస్తుందని తెలియగానే ఆయుష్కి ఒళ్ళు బగ్గుమంది. నరాలలో రక్తం మరిగిపోతుంది. క్షణం క్రితం వరకు అతని కళ్ళల్లో ఉన్న ఆశ్చర్యం కాస్త ఒక్కసారిగా అగ్నిపర్వతంలాగా బద్దలైనంత భీకారమైన కోపంగా మారిపోయింది. నువ్వు చెప్తుంది నిజమేనా? నా చెవులు విన్నది నిజమేనా? లేక నేనేమైనా భ్రమపడుతున్నానా? కేవలం నీ సెల్ఫిష్నెస్ కోసం నన్ను ఇంత దారుణంగా మోసం చేస్తావా? అసలు ఈ విషయం గురించి నాకు తెలిస్తే ఏం చేస్తానన్న ఆలోచన అయినా కొంచెమైనా నీకు లేదా? ప్రణవి కళ్ళల్లో ఆయుష్ వైపు చూస్తూ, అవును బావా, నేనే చెప్పాను. ఆ నిజం నేనే ఆ విప్లవ్కి చెప్పాను. బట్ నేను ఏం చేసినా నీ కోసమే చేశాను బావా. నీ కోసం, నీ ప్రేమ కోసమే చేశాను. ఏంటి? నా ప్రేమ కోసమా? మన ఫ్యామిలీకి మాత్రమే తెలిసిన ఈ సీక్రెట్ని నీ స్వార్థం కోసం చెప్పి దానికి ప్రేమ అనే రంగు పూస్తావా? అసలు నేను ప్రేమిస్తున్నానని ఎలా అనుకున్నావు? అంటూ కోపంగా ప్రణవి బుగ్గలు పట్టుకుని నొక్కుతూ అడుగుతాడు. అవును బావా, నా నోటితోనే నేనే ఆ నిజాన్ని వాడికి చెప్పాను. ఎందుకంటే ఆశి వచ్చినప్పటి నుండి నీ ప్రపంచంలో నేను లేకుండా పోయాను. ఎప్పుడు ఆశి ఆశి అంటూ నీ చూపు, నీ తపన, నీ ప్రేమ అంతా తన చుట్టూనే తిరుగుతూ ఉంది. నిన్ను నా వైపు తిప్పుకోవడానికి నాకున్న ఒకే ఒక దారి ఆ నిజాన్ని బయటపెట్టడం. అందుకే ఆ విప్లవ్తో చేతులు కలిపాను. నిన్ను దక్కించుకోవాలనే స్వార్థంతోనే ఈ పాపం చేశాను బావా. ఆయుష్ కళ్ళల్లో అంతకుముందున్న ఆశ్చర్యం కాస్త అగ్నిపర్వతంలాగా బద్దలైనట్టు భీకరమైన ఆవేశంగా మారుతూ అతని నరాలలో రక్తం ఉడికిపోతూ ఉంటే ప్రణవి వైపు వేలు చూపిస్తూ, ఛీ, ప్రేమ అనే పదానికి మచ్చ తెచ్చావు ప్రణవి. ఆశికాను కోల్పోయిన నా గుండెకి ఆశికా రూపంలో ఉన్న ఆశీను నా లైఫ్లోకి పంపడం దేవుడు ఇచ్చిన వరం అనుకున్నాను. అది మన ఫ్యామిలీకి మాత్రమే తెలిసిన నిజం. అలాంటి నిజాన్ని నీ పిచ్చి ప్రేమో సైకోతనమో తెలియని దానికోసం మా ప్రాణాల మీదకు తెస్తావా? అది కూడా మమ్మల్ని నాశనం చెయ్యాలని చూస్తున్న విప్లవ్ చేతికి అస్త్రంలాగా ఇస్తావా అంటూ చంప పగలగొడతాడు. ప్రణవి భయపడుతూనే, బావా, నన్ను క్షమించు, నిన్ను కోల్పోతాననే భయంతోనే. అంతే, ప్రణవి మాట కంప్లీట్ అవ్వకముందే ఆయుష్ ఆవేశంతో ఊగిపోతూ తన చేతిలోని గన్ను పక్కకు విసిరేసి ఒక్క ఊదుటిన ముందుకి వచ్చి ప్రణవి గొంతు పట్టుకొని చేతితో సహా తనను పైకి లేపుతాడు. ఒక్క చేతో ప్రణవిని పైకెత్తి మరో చేతో ప్రణవి చంప మీద గట్టిగా లాగిపెట్టి కొట్టగానే ఫాట్ మన్న సౌండ్కి అందరూ షాక్ అయి చూస్తూ ఉన్నారు. ఆ దెబ్బ తీవ్రతకి ప్రణవి తల ఒక్కసారిగా పక్కకు తిరిగిపోయింది. పెదవి పగిలి రక్తం చిమ్మింది. గదిలోని గోడల సైతం ఆ దెబ్బ శబ్దానికి రీసౌండ్ ఇచ్చాయి. నిషాన్ భయంతో 2 అడుగులు వెనక్కి వేస్తే మోహిత్, విక్రమ్లు ఆయుష్ రౌద్ర రూపాన్ని చూస్తూ ఉండిపోయారు. నా కుటుంబ రహస్యాన్ని, నా ఆశిక జ్ఞాపకాన్ని ఆ విప్లవగాడి దగ్గర పెడతావా? ఎంత నీచానికి దిగజారావు నువ్వు! చి, నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. అసలు నువ్వు మనిషివేనా, దెయ్యానివా అంటూ ఆయుష్ ప్రణవిని విసురుగా కిందకి నెట్టగానే ప్రణవి తల తిరుగుతూ ఉంటే తన కళ్ళల్లో నుంచి కన్నీళ్లు, నోట్లో నుంచి రక్తం కారుతూ ఉండగా బావా అని ఏదో చెప్పబోయింది. నోర్ముయ్ అంటూ ఆయుష్ రెండో చంప మీద అంతకంటే గట్టిగా మరో దెబ్బ వేశాడు. ఫట్ అనే శబ్దంతో ప్రణవి కింద పడిపోతూ ఉంటే ఆమె జుట్టుని పట్టుకుని ముఖాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు. అతని వేళ్లు ప్రణవి జుట్టుని ఎంత గట్టిగా పట్టుకున్నాయంటే ప్రణవి ఆమె తల వెనక్కి వాలి కన్నీళ్లు, రక్తం కలిసిన ముఖం ఆయుష్కి స్పష్టంగా కనిపిస్తుంది. నొప్పి భరించలేక ఆమె నోటి నుండి ఒక చిన్న మూలుగు మాత్రమే వచ్చింది. ఆయుష్ కళ్ళు ఎర్రబడి శ్వాస వేగంగా తీసుకుంటూ ప్రణవి ముఖానికి అతి దగ్గరగా తన ముఖాన్ని పెట్టి తక్కువ స్వరంతోనే కానీ అంతే తీవ్రంగా, వాడికెందుకు చెప్పావు ఈ నిజం? ఆశీని నా లైఫ్ నుండి దూరం చేయడానికి చనిపోయిన నా భార్య గుండెని కూడా ఒక వస్తువులాగా వాడుకుంటున్నావా? ఇంత నీచంగా, ఇంత అసహ్యంగా ఆలోచించడానికి నీకు మనసెలా ఒప్పింది? నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే ఆశి జీవితాన్ని ఆ విప్లవగాడి కాళ్ళ దగ్గర పడేస్తావా? ఆయుష్ గొంతులోని ఆవేశం, కళ్ళల్లోని కసి చూస్తుంటే అక్కడే ప్రణవిని ప్రాణాలతో ఊడ్చేసేలాగా ఉన్నాడు. కింద పడి ఉన్న విషిత ఆయుష్ విశ్వరూపం చూసి వణికిపోతూ చేతులు కట్టేసి ఉన్న మెల్లగా వెనక్కి పాకడం స్టార్ట్ చేసింది. ఇటు ప్రణవి భయంతో, నొప్పితో గాల్లో తేలుతున్నట్టు అయిపోయింది. చెప్పు ప్రణవి,
ఆషి ఒంట్లో ఉన్నది ఆషికా గుండె అని వాడికి చెప్పి వాడితో ఏం డీల్ మాట్లాడావు? అసలు ఆషిని ఏం చెయ్యాలని ప్లాన్ చేశారు? ఇప్పటికైనా పూర్తిగా నిజం చెప్తావా లేక నిన్ను ఇక్కడి ముక్కలు ముక్కలుగా నరకేయమంటావా అంటూ ఆయుష్ తన చేత ప్రణవి గొంతు పట్టుకుని నొక్కుతూ అడుగుతూ ఉంటే ప్రణవి ఊపిరాడక దగ్గుతూ ఉండడం చూసిన మోహిత్ విక్రమ్ చాలా కష్టం మీద ఆయుష్ని వెనక్కి లాగుతారు. ఆయుష్ వదలడమే ఆలస్యం. కింద పడి ఊపిరాడక కనుగుడ్లు బయటకొచ్చేలాగా ఊపిరాడక దగ్గుతూ ఉన్న ప్రణవిని చూసిన నిషాన్ మున్నా చేతిలోని వాటర్ బాటిల్ తీసుకుని ప్రణవిని ఒడిలోకి తీసుకుంటూ ప్రణు ప్రణు నీకేం కాలేదురా, ఇదిగో నా వైపు చూడు, ఫస్ట్ వాటర్ తాగు అని కష్టంగా ప్రణవి చేత వాటర్ తాగించి తను కొంచెం స్థిమిత పడ్డాక తనని జాగ్రత్తగా చైర్లో కూర్చోపెడతాడు. నీష్, దాని మీద జాలి చూపించి నా కోపాన్ని మరింత పెంచకుండా దూరంగా పో. దీన్ని వాళ్ళ చంపకుండా వదిలిపెట్టను. అన్నయ్య ప్లీజ్ అంటూ నిషాన్ పైకి లేచి అషిక వదిన విషయంలో నీ రియాక్షన్ ఇలానే ఉంటుందని నాకు తెలుసు. బట్ ప్రణవి మన మామయ్య కూతురు. అసలు నిజానిజాలు తెలుసుకోకుండా ఎందుకు ఇలా ఆవేశపడుతున్నావు? ఈ ఆవేశంతో ప్రణవిని చంపేస్తే అది ఇక్కడితో అయిపోతుంది. కానీ మామయ్యకి నువ్వు ప్రణవిను సేఫ్గా మహల్కి తీసుకొస్తాను అని మాటిచ్చావు. మామయ్య నా కూతురు ఎక్కడా అని అడిగితే ఏం చెప్తావు? చంపేశాను మామయ్య అని చెప్పగలవా అనగానే అప్పటి వరకు ఆవేశంతో ఊగిపోతూ ఉన్న ఆయుష్ సైలెంట్ అయిపోతాడు. నిషాన్ మాటలు వినగానే అప్పటి వరకు బగబగ మండే అగ్నిపర్వతంలాగా రగిలిపోతూ ఉన్న ఆయుష్ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయాడు. అతని గుండెల నిండా ఇంకా ఆవేశ సెగలు పుట్టిస్తూనే ఉన్న తన మామయ్యకిచ్చిన మాట గుర్తొచ్చి సైలెంట్ అయిపోయాడు. అతని కళ్ళల్లో క్రూరత్వం అలాగే ఉంది, కానీ చేతుల్లోని కదలిక ఆగింది. విక్రమ్ ఆయుష్ భుజం మీద చేయి వేసి ఆయుష్ ఆవేశాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఆయుష్ లిజన్, నిషాన్ చెప్తుంది 100% నిజం. ప్రణవి చేసిన ద్రోహానికి ఆమెను ఇక్కడే పూడ్చిపెట్టేసిన పాపం లేదు. కానీ ఇప్పుడు మనం ఆవేశపడి దీన్ని చంపేస్తే అసలు విప్లవ్ గాడి ప్లాన్ ఏంటో మనకి ఎప్పటికీ తెలియదు. మోహిత్ కూడా ముందుకొచ్చి చైర్లో వణికిపోతూ కూర్చొనున్న ప్రణవి వైపు, వెనక్కి పాకుతూ ఉన్న విషిత వైపు తీక్షణంగా చూస్తూ ఆ తర్వాత ఆయుష్ వైపు తిరిగి వాళ్ళు చెప్తుంది నిజమే బావా. మనకిప్పుడు ప్రణవి వీళ్ళతో కలిసి ఏం ప్లాన్ చేసిందో తెలిస్తేనే ఫ్యూచర్లో కేర్ఫుల్గా ఉండొచ్చు. సో నీ కోపాన్ని కృష్ణదేవ్ బాబాయ్ కోసం కొంచెం కంట్రోల్ చేసుకో. ఆయుష్ నరాలన్నీ బిగుసుకుంటూ ఉంటే చైర్లో కూర్చోనున్న ప్రణవి ముందుకు వంగి టేబుల్ వైపు 2 చేతులు గట్టిగా అదిమి పెడుతూ మామయ్య కోసం నిన్ను ఇప్పుడే చంపకుండా వదిలేస్తున్నాను ప్రణవి. కానీ నా ఓపికకి ఒక లిమిట్ ఉంది. నా మామయ్య మొహం చూసి నిన్ను బ్రతికిస్తున్నాను. ఇప్పుడైనా నోరు విప్పి నిజం చెప్పు. ఆ విప్లవ్ గాడితో నువ్వు మాట్లాడిన డీల్ ఏంటి? వాడు ఆశని ఏం చెయ్యాలనుకుంటున్నాడు? నువ్వు నిజం చెప్తే ప్రతి అక్షరం నీ ప్రాణాన్ని, నీ తండ్రి గౌరవాన్ని కాపాడుతుంది. లేదంటే ఈ ఆయుష్ ఎంత ఘోరంగా నరకగలడో నీకు చూపిస్తా. కమాన్ చెప్పు. ఆయుష్ అరుపుకి ఆ గదిలోని విండోస్కి ఉన్న అద్దాల సైతం వరికినట్టు అనిపించింది. ప్రణవి నోటి నుండి రక్తం కారుతూ ఉండగా కన్నీళ్లతో ఆయుష్ కాళ్ళ మీద పడబోతుంది. కానీ ఆయుష్ అసహ్యంగా వెనక్కి జరిగాడు. ప్రణవి వణుకుతూ ఉన్న స్వరంతో బావా చెప్తాను, అంతా చెప్తాను, నన్ను క్షమించి బావా. నేను విప్లవ్తో మాట్లాడిన డీల్ ఏంటంటే అని ప్రణవి ఆ మాట అంటూ ఉండగానే గదిలో ఉన్న వాళ్ళందరి శ్వాస ఒక్కసారిగా ఆగిపోయింది. ఆయుష్ అసహ్యంగా వెనక్కి చెరగడంతో ప్రణవి నేలపైన మోకాల మీద కూర్చొని 2 చేతులు జోడించి వణుకుతూ ఉన్న స్వరంతో తను చేసిన ఘోరాన్ని ఒప్పుకోవడం మొదలుపెట్టింది. గదిలో నిశ్శబ్దం. ఆయుష్ కళ్ళు కసిగా ఆమె వైపు చూస్తూ ఉండగా విక్రమ్, మోహిత్, నిషాన్ శ్వాస బిగబట్టి వింటూ ఉన్నారు. బావా, నేను విప్లవ్తో మాట్లాడిన డీల్ ఏంటంటే ఆశి నీ లైఫ్ నుండి శాశ్వతంగా వెళ్ళిపోవాలి. ఆ ప్లేస్లోకి నేను రావాలి. నిన్ను పెళ్లి చేసుకొని నీకు భార్యగా బతకాలనే ఒకే ఒక్క ఆశతో నేను వాడితో చేతులు కలిపాను బావా. ఆశిని ఇక్కడి నుండి ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళమని మాత్రమే నేను వాడికి చెప్పాను. కానీ ఆ విప్లవ్గాడు ఎంత దారుణమైన ప్లాన్ చేశాడో నాకు ముందు తెలియదు బావా అంటూ రక్తం కారుతూ ఉన్న పెదాలను తుడుచుకుంటూ ఏడుస్తూ పక్కనే భయంతో వణికిపోతూ ఉన్న విషిత వైపు వేలు చూపించి నాకు తెలియకుండా నా వెనకే వాడు ఎంత పెద్ద కుట్ర చేశాడో తెలుసా బావా. ఈ విషితాను కరెక్ట్గా ఆశీ రూపం వచ్చేలాగా ప్లాస్టిక్ సర్జరీ చేయించి ఇండియాకి తీసుకొచ్చాడు. ఆశిని ఇక్కడి నుండి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయి తన ప్లేస్లోకి ఈ ఫేక్ ఆశిని, ఈ విషితాన్ని పంపించాలనేదే వాడి ప్లాన్. ఆశిలాగే ఉండే ఈ విషిత నీ పక్కనుంటే నువ్వు ఎప్పటికీ గుర్తుపట్టలేవని, ఆ గ్యాప్లో అసలు ఆశిని వాడి పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ప్లాన్ చేశాడు బావా.
ఆ మాట వినగానే ఆయుష్ చేతులు ఒక్కసారిగా బిగుసుకున్నాయి. కళ్ళు మళ్ళీ రక్తపు వర్ణంలోకి మారిపోయాయి. విక్రమ్, మోహిత్, నిషాన్ల గుండెళ్ళు జల్లుమన్నాయి. ప్రణవి ఆయుష్ వైపు చూస్తూ మరింత గట్టిగా ఏడవడం మొదలు పెడుతూ, ఒట్టు బావా, దేవుడి మీద ఒట్టు, వాడు ఇంత దారుణానికి చీట్ చేస్తాడని నాకు తెలియదు. ఈ ప్లాస్టిక్ సర్జరీ విషయం, ఆశీని మ్యారేజ్ చేసుకునే ప్లాన్ నాకు తెలిసాక నేను అస్సలు తట్టుకోలేకపోయాను. వెంటనే నీ దగ్గరకు వచ్చి అంతా చెప్పేద్దాం అనుకున్నాను బావా. కానీ కానీ ఆ విప్లవ్గాడు నన్ను ఘోరంగా దెబ్బ కొట్టాడు. ఆయుష్ పళ్ళు నోరుతూ, నోరు మొయ్, నీ సొంత బావని నాశనం చేయడానికి వాడి దగ్గరికి వెళ్ళినప్పుడే నీ బుద్ధేమయ్యింది? నమ్ము బావా, ప్లీజ్ నమ్ము. నేను నీకు నిజం చెప్తానని అనగానే అంతకుముందు నేను వాడితో మాట్లాడిన మాటలన్నీ వాడు సీక్రెట్గా రికార్డ్ చేశాడు. నువ్వు కానీ ఆయుష్కి నిజం చెప్తే ఈ రికార్డింగ్స్ అన్నీ నీకు ఫార్వర్డ్ చేస్తానని. అప్పుడు ఆయుష్ నిన్ను ప్రాణాలతో ఉంచడు, నీ తండ్రి కృష్ణదేవ్ కూడా తల ఎత్తుకోలేడు అని నన్ను బెదిరించాడు బావా. ఆ భయంతోనే వాడు ఏం చెప్పినా వినాల్సి వచ్చింది. వాడు ఆడిచ్చినట్టే ఆడాల్సి వచ్చింది బావా. ప్రణవి తల నేలకి బాదుకుంటూ తనను తానే అసహ్యించుకుంటూ మోహిత్, నిషాన్, విక్రమ్ల వైపు చూస్తూ, కానీ వాళ్ళిద్దరూ కలిసి నన్ను కూడా నిలువున ముంచేశారు బావా. నన్ను వాడు వాడుకొని వదిలేశాడు. నా ప్రేమని అడ్డు పెట్టుకొని నా చేతే మన ఫ్యామిలీకి ఇంత పెద్ద ద్రోహం చేయించి నాకు బాగా బుద్ధి చెప్పారు బావా. నన్ను క్షమించు బావా. నాకు బ్రతికే అర్హత కూడా లేదు. నన్ను చంపేసేయి బావా. కానీ ఆ విప్లవ్గాడి నుండి మన ఆశని కాపాడుకో బావా. వాడు చాలా క్రూయల్ అంటూ ప్రణవి కింద పడిపోయి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఆయుష్ ఆల్రెడీ ఆశని సేవ్ చేశాడన్న విషయం తెలియక ఇప్పుడు ఆయుష్ రియాక్షన్. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? ఆయుష్ ప్రణవిని చంపుతాడా లేదా? ప్రణవినేమో కానీ విషితాని మాత్రం పక్కా చంపేస్తాడు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్, లైక్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి. కొంచెం లైక్స్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.